ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నేటికి జరిగి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో శాంతియుత ర్యాలీ నిర్వహించిన వెంకటాపురం గ్రామస్తులు తక్షణమే కంపెనీని రీఓపెన్ చేసి కాంట్రాక్టు కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని, లేని ఎడల ఆత్మహత్యలే శరణ్యమని డిమాండ్ చేశారు. పశువులు కూడా చనిపోయాయని తెలిపారు. ఆనాటి నుండి పరిశ్రమ మూతపడి నేటికి 5 సంవత్సరాలైంది. పర్మనెంట్ ఉద్యోగస్తులకు సెటిల్మెంట్ చేశారు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలలు మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి కార్మికులంతా ఇంటికి పరిమితం అయ్యామని, తక్షణమే మూతపడ్డ కంపెనీ తెరిచి ఉపాధి కోల్పోయిన 375 మంది కార్మికులను వెంటనే ఆదుకోవాలని, లేదంటే కుటుంబాలు సైతం ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు చొరవ తీసుకుని పరిశ్రమని తెరిపించాలని గ్రామస్తులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పాలిమర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా గ్యాస్ లీక్ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్కి అందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళారు వాళ్ళు. కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కి వచ్చేసరికి మొత్తం నాశనం చేస్తారు. అదేవిధంగా మా కాంట్రాక్టర్లో కూడా పిఎఫ్, ఈఎస్ఎల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టేసి మాకు ఒక్కొక్కరికి 4-5 లక్షల రూపాయలు మాకు పెనాల్టీలు కూడా ఈరోజు కేసులు రన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము తిరుగుతున్నాం పిఎఫ్ ఆఫీసుల చుట్టూను. నాకు కూడా పేమెంట్లో ఇంచుమించు సుమారుగా 40 లక్షల చిల్లర వర్కర్లకి నేను ఓవర్ టైంలో అవి చెల్లిస్తే ఆ పేమెంట్లు కూడా ఇవ్వడానికి నాకు చాలా దుఃఖపెడుతున్నారు. నాకైతే మాత్రం ఆర్థికంగా మాత్రం చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా 1963లో స్థాపించిన ఈ కంపెనీకి ల్యాండ్ లోజర్స్ అసోసియేషన్కి అప్పట్లో మా గ్రామ కమిటీకి ఈ విజయమాల్య గారు 63లో ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ ల్యాండ్ ఓన్లీ వ్యాపారం, అంటే ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద మాత్రమే ఇక్కడ ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అన్నది అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ కాగితం కూడా తీస్తున్నాం. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు అమ్ముకునేది కూడా నెక్స్ట్ ఈ ఎల్జీ పాలిమర్స్కి ఇచ్చేటప్పుడు కూడా ఈ ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద ఇచ్చారు. మాకు ఇబ్బంది లేదు. ఎన్ని సంవత్సరాలు, మొన్న 2000 సంవత్సరం వరకు 2020 వరకు అది రన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు గ్యాస్ లీక్ అయిపోయిన తర్వాత ఈ వర్కర్లకు సెటిల్మెంట్లు చేయడం మానేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని ఉసురు పెట్టి ఈ ల్యాండ్ ఏదో ఎవరికో సేల్ చేసుకొని వీళ్ళు కంపెనీ ఏమో 3 సిటీ తెరలించుకొని వెళ్ళిపోయేటానికి మాకేదో ఏదో చిల్లర మల్లరా మాకేదో వేసినట్టు ముష్టి వేసినట్టు వేస్తున్నారు వెంకటాపురం గ్రామానికి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి నేను చెప్పవలసింది ఒకటే, కొరియన్స్ వరకు మాత్రం ఏదైనా మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ పనిచేసిన మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ల వాళ్ళు మాత్రం పక్కా అన్యాయం చేస్తున్నారు. మాకు వాళ్ళకి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎందుకంటే మేము చూసుకుంటాం అంటే ఒక సింపుల్గా ఒక మాట అనేస్తున్నారు. దానివల్ల మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకేంటి సరదా అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు చూస్తున్నారు. కానీ 108 కోట్లకి ఈ స్థలాన్ని ఈ కంపెనీని కొనడం జరిగింది ఎల్జీ గ్రూప్ వాళ్ళు విజయమాల్య గారి దగ్గర. ఆ 108 కోట్లకు సంబంధించిన ల్యాండ్ వాళ్ళు తీసుకోమనంటే మిగిలిన భూమి మా కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చేస్తే మేము వ్యవసాయం చేసుకుని బతుకుతారు. ఇక్కడ ఈ సభాముఖంగా అందరికీ అదే తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరిగితే బాగుంటుంది. కంపెనీ దీన్ని రన్ చేసి మాకు న్యాయం చేయండి, మాకు ఉపాధి ఇవ్వండి. మేము ఉపాధి ఇవ్వమని చెప్తున్నాం తప్ప మీకు మీ ఆస్తులు మాకు ఇవ్వమని చేసి మేము అడగట్లేదు. లేదంటే మాకు న్యాయం చేయండి. మీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలాగైతే చేశారో అలాగా కాంట్రాక్ట్ లేబర్ కూడా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అండి, నా పేరు ఎలుపు కనకరాజు, ల్యాండ్ లోజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. లాక్డౌన్ వల్ల మరియు ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామని అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఎల్జీ కంపెనీ గ్యాస్ లీకేజ్ వల్ల మూతపడింది. 5 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఎల్జీ వారు పర్మనెంట్ ఎంప్లాయీకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. మాకైతే 6 నెలల ఆప్షాలిటీ ఇచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. అందుకోసం మేము 6 నెలల ఆప్షాలిటీకి ఒప్పుకున్నాం. కానీ ఈ దినం ఫ్యాక్టరీ తెరిపించలేదు, ఏమంటే హైకోర్టులో ఉంది కేసు అంటున్నారు. మాకు పరిహారం కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు అవుతుంది, పరిహారం కూడా ఇవ్వలేదు. మా ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికుల తరపున ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, గతంలో 1960-64 మధ్యలో మా తాత ముత్తాతలు ఉపాధి కోసం భూములు ఇవ్వడం జరిగింది. తర్వాత హిందుస్థానుడు, శ్రీరాముడు, ఇప్పుడు ఎల్జీ వారు తీసుకున్నారు. మాకు మెయిన్ ఏంటంటే ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పెడతామని చెప్పి 3 సిటీలో తీసుకెళ్ళి పెట్టారు. ఇక్కడ అట్లీస్ట్ 4 ఇంట్లకి 2 ఇంట్లు ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ పెట్టాలని ఎన్డీఏ గవర్నమెంట్ని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి వారి ఇల్లుని, ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మన నారా లోకేష్ గారిని మరియు మన స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారిని, మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, మేము కాంట్రాక్ట్ కార్మికులందరూ కోరుకునేది ఒకటే, మాకు ఇక్కడ ఉపాధి కల్పించండి. కంపెనీ మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసేలాగా మీరు మాకు ఎన్డీఏ గవర్నమెంట్ మాకు మద్దతు ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని ఆదుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు అందరమే ఈ విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఆ రోజు చనిపోయిన 12 మందికి మా కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరినీ మేము స్టార్టింగ్ ర్యాలీలో
సంతాపం ప్రకటించడం జరిగింది. దురదృష్టకరం అది. కానీ ఇప్పటికైనా సరే మా ఎల్జీ మేనేజ్మెంట్ వారు కూడా అందరినీ ఆదుకుంటున్నారు. మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ కార్మికులు మేము పని చేస్తాం. పర్మనెంట్ ఎంప్లాయ్ ఏ పని చేస్తే కాంట్రాక్ట్ వర్కర్లు సేమ్ అదే పని చేస్తాం. వాళ్ళకి 50,000 60,000 ఇచ్చారు, మాకు 12,000 15,000 ఇచ్చారు. దయచేసి మీరు మానవత దృక్పథంతో ఆలోచించి మా కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి న్యాయం చేయాలని, ఈ 5 సంవత్సరాల కానీ పరిహారం కూడా ఇవ్వాలని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామస్తుడిని గత 2020 మే 7వ తేదీన అంటే ఇదే రోజు ఎల్జీ పాలిమర్స్ శ్రేణి గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగింది ప్రపంచానికి తెలిసిందే. ఆ రోజు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వేలాది మంది వందలాది మంది క్షతగాతులు అయ్యారు. ఈరోజు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ రోజు ఉన్న ప్రభుత్వం మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పేసి ఆ హామీని అమలు చేయలేదు. కొంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు, మరి కొంతమందికి ఇంకా ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ కంపెనీని నమ్ముకున్న ఉపాధి కోసం ఆశపడి మా గ్రామస్తులు, మా తాత ముత్తాతలు ఏదైతే భూములు ఎల్జీ పరిశ్రమకి ఇచ్చారో ఆ పరిశ్రమ 375 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు రోడ్డును పడిపోయారు. వారందరూ కూడా 40 సంవత్సరాలు దాటిపోయాయి. ఏ పనికి వెళ్దామన్నా మధ్య వయసులో ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని, మీరు ఏదైతే కాంపెన్సేస్తున్నారో అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు 375 మంది కార్మికులు కూడా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారంగా చట్ట ప్రకారంగా న్యాయం చేయాలి. మీరు న్యాయం చేస్తూనే ఇంకో రెండో పక్క ఏదైతే మీరు అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి మీరు లైఫ్ లాంగ్ మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఆ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు, ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. అయ్యి పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏదైతే వేలాది వందలాది ఎకరాల భూమి అయితే ఉంది, మా ఆశ ఏంటంటే మీరు వేరొక ప్రమాదం లేని పరిశ్రమ పెట్టి మా 375 కుటుంబాలకు కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. మేము అల్లర్లు చేయాలని కాదు, గొడవలు చేయాలని కాదు, మా సమస్య కోసం మా ఆవేదన చెప్పుకోవడం కోసం ఈరోజు శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇంకో రెండో విషయం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము డైరెక్ట్గా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా శాంతియుతంగా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే గణబాబు గారు ఉన్నారో గణబాబు గారు చొరవ చేసి మా 375 మంది కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇస్తూనే వేరొక పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము న్యాయపరంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ మొత్తం మా కార్మికులందరూ కూడా ఆందోళన తప్ప ఆత్మహత్యలు తప్ప వేరే గతి లేదు. మాకు మా ఆరోగ్యాలు పోయాయి, మేము అన్యాయం అయిపోయాం. ఆత్మహత్యలు